నమస్తే సార్. నమస్తే స్వామి, నాకు ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఆ. ఏ పని చేద్దామన్నా నాకు ఇంట్లో కలిసి రావట్లేదు. మా ఆయన దగ్గర నుంచి కూడా నాకు మంచి లాభం లేదు. లేదు. చాలా ఏది చేద్దామన్నా కూడా కష్టాలే ఎదురవుతున్నాయి తప్ప నాకేం కలిసి రావట్లేదు. అవి స్వామి. చెప్తాను మేడం, మీ చేంజ్ చూసి మీ చెప్తారా? వయసు చెప్తాను. మీ వయసు మీద, మీ పేరు మీద, మీ రేఖల మీద ఏమి ఉన్నాయి, అది ఎందు గురించి ఉంది చెప్తాను. ఓకేనా, చెప్పండి స్వామి. చూపెట్టండి. మీ పేరు? నా పేరు సొంత పేరు అయితే చిన్నారి. నా వయసు 33. ఇప్పుడు మీ పేరు మీద ఉన్న, సొంత పేరు మీద ఉన్న మీకు టైం చాలా బాగుంది. టైం బాగుంది. టైం లోపల ఏమి పొరపాటు లేదు. కానీ మీరు ఏ చేయాలనుకున్నది, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మీ భార్య భర్తలో ఉన్నా, ఇంటి లోపల ఉన్న సమస్యలు ఎదురున్నాయి, బాగలేదు. అది ఎందువల్ల మీకు జనాల దృష్టి ఉంది, ఏడుపు పుల్లు. మీరు మంచిగా బతికేదానికి చూస్తే మీకు ఓరువు లేకుండా చిచ్చు పెట్టారు. ఇద్దరు స్త్రీలని ఏడుపు ఉంది. మీ సార్ తరపునకెళ్ళి మీకు బాగలేదు. మీ డబ్బు గురించి, మీ ఉద్యోగం గురించి ఎంత సంపాదన చేసినా వృధా అయిపోతుంది. అయింది కూడా. 5 సంవత్సరాల టైం అయింది. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి నష్టపోయారు. మీరు ఎవరికి మంచితనం చేసినా, మేలు చేసినా మీకు అన్యాయమే వస్తుంది, వచ్చింది కూడా. ఎదురు మనుషులతో అవమానాలు, అపనిందలు కూడా పడినా మళ్ళీ మీరు సాయం చేసేది చేస్తూనే ఉన్నారు. నా డబ్బు ఆగదు మీ చేతిలో. ఇల్లు కడతారు ఒకటి, ఖచ్చితంగా కడతారు ఇల్లు, తప్పక కడతారు. నా కష్టాలు, నా పిల్లలు, నీకు సంతానం కూడా 2. అవును, బ్రహ్మాండంగా మీ పిల్లలు విదేశాలు చదువు బాగుంటుంది. రెండవది, మీరు నుంచి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బు రాదు, ఇయ్యవద్దు. ఇయని ఏకపోతే నేను చేసేది మేలు మీరు చేస్తూనే ఉంటారు. కానీ ఒక పెద్ద సారు, ఒక పెద్ద మేడం మీకు తోడు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏం బాగా జరగలేదు. ఈ సంవత్సరం మే నెల నుంచి పూర్తి బాగలేదు. ఇప్పుడు వచ్చేది జనవరి 2025 వస్తే మీకు బాగుంటుంది. ఇల్లు కడతారు, ఉద్యోగంలో లాభం ఉంటుంది, భార్య భర్తల వశీకరణం అవుతుంది. అమ్మవారి పూజ, శివాలయం పూజ తప్పక చేసుకున్నారా మీరు. సుమారం అవసైతే 73, 72 వరకు బతుకుతారు. ఇప్పుడు చాలా మనశ్శాంతి లేకుండా, పుల్లు లేక బాధలు ఉన్నారు. ఆ బాధ వెళ్ళిపోతుంది. పూజ చేయండి. నల్ల గుడ్డలు వేయవద్దు. మీ చేయించి ఇచ్చిన డబ్బు రాదు. మా టైం బాగుందా లేదంటున్నావు. ఇంతవరకు అయితే టైం బాగలేదు. దిష్టి దోషణం ఉంది, నాగదోషణం కూడా ఉంది. ఈ రెండుకి వశీకరణం చేసుకోండి, అన్ని బాగైతే రేపు జనవరి 2025 సంవత్సరం నుంచి మీకు 3 పూలు 6 కాయలు తప్పక జరుగుతాయి. బాధపడవద్దు. మీరు మళ్ళీ నా దగ్గర వచ్చి మీరు వింటారు. నా నంబర్ కూడా కింద ఉంటుంది, మాట్లాడండి. నంబర్ నుంచి కూడా కాల్ చేయండి. మీరు ఏది అనుకున్నా శుభంగా, లాభంగా అయితే మీకు శుభం జరుగుతుంది. అమ్మవారి పూజ, శివాలయం పూజ చేయండి. నరదోషణం కూడా ఉంది, వశీకరణం కూడా చేసుకోండి. అవునా స్వామి? సో నేను చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చా. మీరు చెప్పాక నాకు నమ్మకం కలిగింది స్వామి. సో ఇదే మంచి జరిగితే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సో ఫ్రెండ్స్, చూసారు కదా స్వామి, మీరు చెప్పిందంతా నిజమే. 100% నా లైఫ్ లో జరిగింది. అది మీరు నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే చెప్పారు. చాలా సంతోషం. సో మీరు చెప్పినవన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, స్వామీజీ అయితే నిజంగా నా లైఫ్ లో జరిగేవన్నీ కరెక్ట్ గానే చెప్పారు. మీరు కూడా ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఉంటే స్వామీజీ దగ్గర రండి. ఆయన చెప్పే వెంటనే మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. సో మీరు ఇంకా దగ్గరలో లేకపోతే ఆ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి చేయండి. స్వామీజీ మీకు ఫోన్ లోనే సమస్యని చెప్పండి, సాల్వ్ చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, చెప్తాను, అందరికి కూడా చెప్తాను. మా నంబర్ కూడా ఉంటుంది కింద, కాల్ చేయండి. కాల్ లో, ఫోన్ లో కూడా చెప్పేస్తాము. ఓకే, స్వామీజీ చాలా చెప్తున్నారు. లాభం.